అందరికీ నమస్కారం. నేను అందే నాగబసవ సూర్యనారాయణ పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మనం పెనుగొండ అనేటువంటి దివ్య క్షేత్రంలో ఉన్నాం. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకి దగ్గరగా 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆలయం చరిత్ర తెలుసుకుందాం. ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అగ్ని ప్రవేశం చేసింది ఇక్కడే. ఆ చరిత్ర మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఆలయంలోకి వెళ్దాం రండి. సుమారు 5000 సంవత్సరాల క్రితం శ్రీ నగరేశ్వర స్వామివారు మహిషాసుర మర్దిని అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు. ఈ గ్రామంలో కుసుమశ్రేష్ఠి కుసుమాంబ అనేటువంటి దంపతులకు శ్రీ వాసవి అమ్మవారు జన్మించారు. అప్పట్లో రాజమండ్రిని అంటే పూర్వం రాజమహేంద్రవరం అనేవారండి. ఆ రాజమహేంద్రవరాన్ని పాలించేటువంటి రాజు విష్ణువర్ధన మహారాజు. ఒకసారి ఈ మహారాజు పెనుగొండకు ఒక విందు నిమిత్తం వచ్చారు. అక్కడ శ్రీ వాసవి అమ్మవారిని చూచి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకోదలసి ఆ విషయాన్ని అమ్మవారి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆ విషయం అమ్మవారికి తెలియజేశారు తల్లిదండ్రులు. ఆ విషయం తెలిసిన వెంటనే అమ్మవారు అంగీకరించలేదు. నేను పార్వతీ అంశన జన్మించినాను, నేను వివాహం చేసుకోను, నేను అగ్ని ప్రవేశం చేస్తానని చెప్పింది. ఆమెకు మద్దతుగా 102 మంది గోత్రీకులు కూడా ఆమెను అనుసరించారు. వారు కూడా మేము అగ్ని ప్రవేశం చేస్తామని చెప్పారు. ఈ విధంగా మాఘమాసం శుద్ధ విధియ రోజున మంచి ముహూర్తం నిర్ణయించుకొని 102 మంది గోత్రీకులతో 102 జంటలతో అమ్మవారు అగ్నిప్రవేశం చేశారు. అమ్మవారు అగ్నిప్రవేశం చేసిన ప్రదేశం ఇదే. మీకు ముందు చూపిస్తాను. అప్పటి నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిగా వెలిశారు. చరిత్ర ఆధారంగా ఈ చరిత్ర సుమారు 2600 సంవత్సరాల క్రితం జరిగినట్లు వాసవి గ్రంథంలో ప్రచురించబడింది. ఇదేనండి నగరేశ్వర స్వామివారి ఆలయం. ఆలయం చాలా అందంగా ఉంటుంది, చూద్దాం. ఇక్కడ గోవుల శాల కూడా ఉంది. గోవులను పరిరక్షించడం వీళ్ళ ముఖ్య ఉద్దేశం. గోవు అంటే మహాలక్ష్మితో సమానం. మన ఆంధ్రాలో గోవులను దేవాలయాల్లోనే సంరక్షిస్తూ ఉన్నారు. అలా కాకుండా రైతులు ఇళ్లల్లో కూడా గోవులను ఎక్కువగా పెంచితే చాలా బాగుంటుంది. గోవు వేసినటువంటి పేడను పొలంలో జల్లినట్లయితే అసలు ఏ ఎరువులు లేకుండా అద్భుతమైనటువంటి పంటలు పండుతాయి. అది రైతులందరూ చేస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి. మహారాష్ట్రలో ఎక్కువ గోవుల్ని పెంచుతున్నారు. అలాగే కర్ణాటకలో కూడా గోవులను ఎక్కువగా పెంచుతున్నారు. పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రతి గ్రామంలోనూ కొన్ని వేల ఆవులు ఎద్దులు ఉండేవి. అవి అలా ఉండడం వల్ల పూర్వం చాలా ఆరోగ్యమైనటువంటి పంటలను వాళ్ళు పండించి చాలా ఆరోగ్యంగా ఏ జబ్బులు లేకుండా హాయిగా బ్రతికారు. అలా ఉంటే మంచిదని నా అభిప్రాయం. ఇక్కడ ఏదో పూజ జరుగుతుంది, చూద్దాం రండి. నూట 102 గోత్రీకులతో 102 మంది దంపతులతో 102 హోమకుండములలో వారి యొక్క భౌతిక దేహాలను అగ్నికి ఆహుతి గావించినటువంటి పుణ్యస్థలం ఇది. ఈ స్థలాన్ని మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇది చాలా పుణ్యస్థలము. అమ్మవారు అగ్ని ప్రవేశం చేసినటువంటి పుణ్యస్థలం ఇది.
ఇక్కడ చూడండి, పూర్వం వెలసినటువంటి ఈ నగరేశ్వర స్వామి వారి ఆలయ గోపురం చూడండి ఎంత అందంగా ఉందో. ఈ గోపురం మీద ఎంతో అందమైనటువంటి శిల్పాలను చిత్రీకరించారు. ఈ చిత్రాలను ఇలా చిత్రీకరించడానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. చాలామంది గుళ్ళోకి వచ్చి అలా దండం పెట్టుకుని 5 నిమిషాల్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ గమనిస్తే మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆలయానికి వచ్చినప్పుడు సుమారు ఒక్కొక్క ఆలయంలో కనీసం ఒక అరగంట సేపు అయినా మనం కాలం గడిపినట్లయితే అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలోకి ప్రవేశించి మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆలయంలో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఆలయం చాలా బాగుంది, చాలా విశాలంగా ఉంది. ఇది చూడండి, నగరేశ్వర స్వామి వారి ఆలయం లోపలికి వచ్చాము. ఇక్కడ చూడండి ఎంతో విశాలమైన ప్రదేశం ఉంది. ఈ ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి మళ్ళీ ఆలయం లోపలికి వెళదాం. ఆలయం లోపల భాగం కూడా చాలా అందంగా ఉంది. ప్రతిరోజు ఆలయానికి వెళ్ళడం చాలామందికి కుదరదు. పని ఒత్తిడి వల్ల వెళ్ళలేకపోతూ ఉంటారు. అలాంటి వారు మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఏదో ఒక టెంపుల్ మేము ఈ ఛానల్లో పెడుతూ ఉన్నాము. మీరు 24 గంటల్లో అవకాశం ఉన్నప్పుడు ఒక్క 10 నిమిషాలు మా ఛానల్ గురించి మీరు టైం స్పెండ్ చేసినట్టయితే మీకు ఆలయ దర్శనం అయిపోతుంది. పుణ్యము పురుషార్థము మీకు లభిస్తాయి. అందుచేత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కని సంగీత వాయిద్యాలతో ఆలయంలోకి వెళ్ళినటువంటి అనుభూతి మీకు కలిగించేలా మా వీడియోలు ఉంటాయి. మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కంటే ముందు ఒక వీడియో మీకు పెట్టడం జరిగింది. అది కూడా చాలా అద్భుతమైనటువంటి వీడియో. ఈ వీడియోకి అనుసంధానంగా ఉంటుంది. ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి. 102 అడుగుల ఎత్తులో దివ్య భవ్య సుందర మందిరం, అందులో 90 అడుగుల ఎత్తు ఉన్నటువంటి శ్రీ వాసవి మాత విగ్రహం పంచలోహాలతో చేసినటువంటిది. అద్భుతమైనటువంటి దృశ్యం ఇంతకుముందు వీడియోలో
మేము చూపించడం జరిగింది. ఆ వీడియో మీరు మిస్ అయినట్లయితే తప్పనిసరిగా చూడండి. యావత్ ప్రపంచంలోనే అతి ఎత్తైన పంచలోహ శ్రీ వాసవీమాత విగ్రహం ఇంతకుముందు వీడియోలో మీరు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ దివ్య భవ్య సుందర మందిరములో భక్తులు దాతలు సేవించి ధన్యత చెందుటకు వీలుగా సువర్ణ రజిత తామ్రపత్రములు సేవలుగా దాతల యొక్క విరాళములను అనుసరించి ఆయా పత్రములందు మీ కుటుంబ గోత్ర నామములతో వివరములతో మీ స్వదస్తూరితో ఆ యంత్రముల యందు వ్రాసి శ్రీ వాసవి మాత 90 అడుగుల పంచలోహ విగ్రహం పాద పద్మముల క్రింద ప్రతిష్టామూర్తి ముహూర్తంలో ప్రతిష్ఠింపబడే భాగ్యం అదృష్టం కొంతమంది పొందుతూ ఉన్నారు. ఈ వీడియోని గట్టిగా లైక్ చేయండి, మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ స్తంభములన్నీ కూడా ఎంతో అందంగా ఉన్నాయి. ఇది నగరేశ్వర స్వామి వారి ఆలయం. ఇంత మంచి వీడియో మీకు అందజేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అందరూ గట్టిగా లైక్ చేయండి. మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీరు చూడండి. థ్యాంక్ యూ.